వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. కుప్పం టీడీపీ నాయకులతో నారా భువనేశ్వర్ సమావేశం. కుప్పం ప్రజలకు చంద్రబాబు అండగా ఉంటారని హామీ. సత్యసాయి జిల్లాలో మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడిన యువకుడు కాటు వేయడంతో పరిస్థితి విషాదం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మినిస్టర్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు బారాసా కార్యకర్తలు కేక్ కట్ చేసి వివిధ రకాల మొక్కలను నాటి జన్మదిన వేడుకలను నిర్వహించారు. రాష్ట్రానికి పార్టీకి ఇలాంటి గొప్ప నాయకుడు సేవలు ఎప్పటికీ అవసరమేనని, కేటీఆర్ వెంటే మేము పార్టీ అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు అభిమానులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు, మున్సిపల్ వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న, జిల్లా యూత్ అధ్యక్షులు ఎర్ల మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎడల్పు ఉండాలి కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. అది రాలే 20 తగ్గుతుంది. కొన్ని పెట్టండి, నా పెట్టండి. సార్ మంచిగా తినిపియండి సార్. కేటీఆర్ బర్త్డే సందర్భంగా శుభాభినందనలు. ఈరోజు మహబూబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే, అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మనము బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైనా అవకతవకలు ఉన్నా ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పారు. వాళ్ళ హానీమూన్ అయిపోయింది, ఇక్కడి నుంచి అటాక్ అనేది స్టార్ట్ అవుతుందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క తప్పుల్ని ఎత్తుచూపుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ 4 ఏళ్లలో తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ, ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి, రాబోయే ఏ విధమైన పోరాటంలో కానీ వెనుకపోవని అందరం సంఘటితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జన్మదిన సందర్భంగా మొక్కలను కూడా నాటడం జరిగింది. సత్యసాయి జిల్లా కదీరిలో మద్యం మత్తులో నాగరాజు అనే యువకుడు తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. మద్యం సేవించి యువకుడు ఆ మత్తులో నాగుపాముతో ఆటలాడాడు. దీనితో నాగుపాము కాటు వేసింది. ఇది గమనించిన స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు ఫోన్ చేయలేదు ఎవరు ఫోన్ చేయడు పోలీసులకు కలిసిందిలే అంబులెన్స్ అన్న ఫోన్ చేయలేదు ఎవరన్నా పాప అంబులెన్స్ అన్న ఫోన్ చేయండి వేసింది ఇప్పుడు వేసింది హనుమకొండ జిల్లాలోని హనుమకొండ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు విషయంలో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం, అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని వారు మాట్లాడకపోవడం కారణంగానే ఇలా జరిగిందని అన్నారు. రాష్ట్రాల వారీగా కొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాచారం చెప్పాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాధ వేసింది తెలంగాణకు. మరి ఇంతమంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. సరే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మాట ఎట్లయినా వినరు. సరే, స్వపక్షంలో ఉన్న 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చేశారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మళ్ళీ బీజేపీ సపోర్ట్ గా మాట్లాడతారు. మీరు అమర నిరాహార దీక్ష చేయండి అంటారు. దానికి మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన రెస్పాన్స్ మీకు ఇచ్చారు. ప్రతిపక్ష నేత మనమందరం కూడా తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మనమందరం నిరాహార దీక్ష చేద్దాం పదండి అన్నారు. అలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ తోటి దోస్తు చేసి కూడా తెలంగాణను అన్యాయం చేసింది. ఇప్పుడు 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నా కూడా అన్యాయమే జరిగింది. వరంగల్ చూసుకుంటే కోచ్ ఫ్యాక్టరీ రాలే, జంక్షన్ రాలేదు, సైనిక స్కూల్స్ రాలేదు, పౌర విమానయానం రాలేదు, మామూలు ఎయిర్పోర్ట్ కు రాలేదు. ఇంకా ఏం చూసుకున్నా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా రాలేదు, రహదారుల విస్తరణ కూడా జరగలేదు. అలాగా రాష్ట్రం మొత్తం కూడా ఆ విధంగానే జరిగింది. దేంట్లో కూడా మమ్మల్ని కనీసం ఆలోచన చేసిన విధానం పోలేదు. మీ కుర్చీ కాపాడుకోవడం కోసమే బీహార్ కు గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఎక్కువగా ఇచ్చారు. మేము 1 రూపాయి పన్ను కడితే మాకు కనీసం 7 పైసలు కూడా మీరు తిరిగి రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ఇవ్వట్లేదు. ఇదేంటని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టంలో పాలు పంచుకోవాలి. కానీ ఇది పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలా, తెలంగాణకు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాలా. రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మేము కట్టే పనులకెళ్ళనే ఇవ్వండి అని మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలను అడుగడుగున అడ్డుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో, మా సలహాదారులు వేమన్న గారు ఏ విధంగా పనిచేస్తారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నిత్యం కష్టపడతా ఉన్నారు. అలాగే మీరు కొంచెమైనా కూడా దీని రాష్ట్రం గురించి ఆలోచించండి. దేశంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞప్తి తీసుకురావాలని మిమ్మల్ని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమాచారం.
కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాలలో గెస్ట్ హౌస్లో టీడీపీ నాయకురాలు నారా భువనేశ్వరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పార్టీ కోసం మీ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను, అదే విధంగా తోట చంద్రయ్యలను వైసీపీ నాయకులు జై వైసీపీ జై జగన్ అనలేదని పీక కోసి చంపారని విచారం వ్యక్తం చేశారు. దీంతో మాది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలకు పార్టీ కోసం పణంగా పెట్టారు. కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలను పార్టీ అన్ని వేళల్లో అండగా నిలుస్తుందని చెప్పారు. కుప్పం మున్సిపల్ కి 250 కోట్లు చంద్రబాబు శాంక్షన్ చేశారని తెలియజేశారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోలో చంద్రబాబు తప్పకుండా అమలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు? మీరు పార్టీ కోసం. చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేనిది నందనం సుబ్బయ్య. మీ అందరికి కూడా దాని గురించి తెలుసని అనుకుంటున్నాను. ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు. నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్ గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి, తర్వాత ప్రజల గురించి. నా తరఫున ఏదో ఒకటి, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు, నీ జీవితం ఒక లెక్కలేనని. అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు గాని, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసించారు, చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షన్ అందరూ కట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి వాళ్ళ విభేద. చంద్రగిరి నియోజకవర్గం చిన్న గొట్టిగల్లు మండలంలో ఈతకుంట ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బకారాపేట అటవీ శాఖ అధికారులు దత్తాత్రేయ సమాచారం మేరకు నాగపట్ల ఈస్ట్ బీట్ లో ఫారెస్ట్ అధికారులను ఈతకుంట ప్రాంతంలోని కొంతమంది దుండగులను ఎర్రచందనం దుంగలు మోస్తా కనపడ్డారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో దొంగలు అకాలపాటి నుంచి అక్కడ పడేసి పారిపోయారు. వీటి విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీల్లో ఫారెస్ట్ సిబ్బంది దత్తాత్రేయ, రవి, గేటప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. కొత్తపల్లిలో మహిళా ముఖాముఖి సమావేశంలో భువనేశ్వరి గారు పాల్గొన్నారు. మీ ప్రేమ, అభిమానం, ఆదరణ, సంతోషం నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు గెలుపు కోసం మీరు నిద్రలేని రాత్రులు గడిపి ఈ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని తీసుకువచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబుపై అపారమైన నమ్మకంతో మీరు 8 సార్లు ఎమ్మెల్యేను, 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. చంద్రబాబు చివరి నిమిషం వరకు మీకోసం కష్టపడతారని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల విధానం ఓ స్వతంత్ర ఉద్యమంలా జరిగిందని అన్నారు. అదే కాకుండా మన తెలుగుదేశం బిడ్డలకి, తెలుగుదేశం ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాలు మీరే కాదు, మీ కుటుంబాలు కూడా చాలా ఎదుర్కొనే వైసీపీ ప్రభుత్వం అరాచకాలు. అందుకే ఆ అరాచకాలు దించటానికి ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలని మీరందరూ ధైర్యం చేసి మన కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మీ అందరికీ జోహార్. కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అంటే ఏంటి మీకు తెలుసా? ముందల 5 సంవత్సరాలు మీరందరూ చాలా ఎదుర్కొన్నారు, అవునా కాదా? మీకు స్వేచ్ఛ లేదు మాట్లాడటానికి గాని. తర్వాత చాలా కేసులు పెట్టారు, మిమ్మల్ని భయపెట్టించి ఓటేస్తే లేకపోతే తెలుగుదేశం పార్టీకి గాని, కూటమి పార్టీలకు గాని మీరు పనిచేస్తే ఊరుకోమని వాళ్ళు మిమ్మల్ని చాలా బెదిరించారు. అయినా కూడా మీరందరూ అది ఎదుర్కొని ప్రజల ప్రభుత్వం అంటే మీరు మీ స్వాతంత్రం తెచ్చుకున్నారు. మీ స్వాతంత్రం అంటే మీరు శుభ్రంగా నడవచ్చు, ఎవరితో అయినా మీరు మాట్లాడుకోవచ్చు, మీకు అన్ని రకాలుగా మీకు అన్ని స్వేచ్ఛతో ఈ గవర్నమెంట్ మీరు ఓటేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి acres of land for employment opportunity. Please, I request to provide a factory to this local area people and for employment. And next వచ్చేసి ఇక్కడ 15 రోజులకు ఒకసారి అంతా పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఉన్నారు మ్యామ్. అంటే 15 రోజులకు ఒకసారి పాల బిల్లు కోసం ఇక్కడ నుంచి కుప్పంకి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక చిన్న మినీ బ్రాంచ్, బ్యాంక్ ఏ బ్రాంచ్ అయినా సరే ఒక చిన్న మినీ బ్రాంచ్ ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యంగా ఉంటుంది మ్యామ్. విచ్ ఇస్ థర్డ్ రిక్వెస్ట్. అందరికి ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు కదా, అది కుదరట్లేదా బ్యాంక్ అంటే ద్వారా? అంటే చాలా ఇబ్బంది పడుతుంది. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. కుప్పం టీడీపీ నాయకులతో నారా భువనేశ్వర్ సమావేశం. కుప్పం ప్రజలకు చంద్రబాబు అండగా ఉంటారని హామీ. సత్యసాయి జిల్లాలో మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడిన యువకుడు కాటు వేయడంతో పరిస్థితి విషాదం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.